హాయ్ అండి అందరికీ. చెన్నకేశవ స్వామి టెంపుల్కి వచ్చిన విషయం మీకు తెలిసిందే. ఇక్కడనైతే 7 గుండాలు ఉంటాయని చెప్తున్నారు. ఆ 7 గుండాల్లోని వాటర్ ఎప్పుడూ ఎండిపోలేదంట. 7 తాడి చెట్ల లోతు ఉంటుందట. కొండపైన కొండల మధ్య గుండంలో వాటర్ ఉండడం ఆశ్చర్యకర విషయం. ఈ మధ్యలో కింది భూగర్భ జలాల్లో వాటర్ ఉండవు, అలాంటిది గుట్టపైన వాటర్ ఉండడం, కొండల మధ్యలో రాళ్ళ మధ్యలో వాటర్ ఉండడం, ఎప్పుడు ఎండిపోకుండా ఉండడం అనేది చాలా స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొంతమంది అయితే గండదీపం దగ్గరికి కూడా వెళ్తున్నారు, దర్శనం చేసుకొని వస్తున్నారు. స్వామివారి దర్శనం దాకా మట్టి రోడ్డు లాగా ఉంది. గండదీపంకి వెళ్ళే దారి అయితే రాళ్ళ మధ్యలో చిన్న చిన్న రాళ్ళ మధ్యలో ఎక్కుకుంటూ వెళ్ళడం అయితే ఉంది. గట్టు దగ్గరనైతే అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది. చూడాలనుకునేవారు చూడండి. ఇది హోలీ టు ఉగాది వరకే జరుగుతుంది. 15 రోజులు మాత్రమే జరుగుతుందంట. చాలా బాగుందండి. స్వామివారిని చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. మేమైతే ముందు రోజే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర స్టే చేసి 7 వరకే స్టార్ట్ అయినామండి. మధ్యాహ్నం అయితే ఇబ్బంది పడతామని పొద్దున్నే వెళ్ళినామండి. వచ్చేటప్పుడు దిగేటప్పుడు స్వామివారిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమాన్ దర్శించుకొని అక్కడ నుంచి ఇంకొక శివాలయంలో శివుని దర్శించుకున్న తర్వాత కిందికి వెళ్ళాము.